వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ కాంగ్రెస్ నేతలు. పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన మంత్రి హరీష్ రావు. కోదాడకు రైల్వే లైన్ తీసుకొస్తామని మాట ఇచ్చిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తమ్మర గ్రామ ప్రజలు. కొత్తగూడెంలో నామినేషన్ దాఖలు చేసిన సిపిఐ నేత కూనమనేని. నామినేషన్ కు హాజరైన కాంగ్రెస్, తెలంగాణ జనసమితి, సిపిఎం నేతలు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పటాన్చేరు అభివృద్ధి. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. డీటెయిల్స్ చూస్తే మల్కాజ్గిరి నియోజకవర్గంలోని బీజేపీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ జీకే శ్రీదేవి, హనుమంతరావు, మధుసూదన్ రెడ్డితో పాటు 300 మంది కార్యకర్తలు మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి హరీష్ రావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దామకూర, చామకూర మల్లారెడ్డి, నందికంటి శ్రీధర్, నియోజకవర్గం కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు కోరితే ఈ నియోజకవర్గాన్ని నేను దత్తత తీసుకొని నేను రాజశేఖర రెడ్డి గారికి తోడుగా ఉండి మీ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో, సంక్షేమ కార్యక్రమాల్లో అన్ని రకాలుగా నేను మీకు అండదండగా ఉంటాను. ఒకవైపు మల్లన్న ఉంటాడు, నేను కూడా తప్పకుండా ఈ నియోజకవర్గ ప్రజల కష్టాలు తీర్చడం కోసం నెలకొకసారి మల్కాజిగిరికి వస్తా, మీ సమస్యలు పరిష్కారం చేపిస్తా. వీళ్ళ అక్క చెల్లెలు కూడా ఆలోచించండి దయచేసి. ముఖ్యమంత్రి గారు మన మేనిఫెస్టోలో మంచి కార్యక్రమాలు పెట్టాడు. ఇలా బీజేపీ వాళ్ళు గ్యాస్ సిలిండర్ ధర బాగా పెంచితే మన ప్రభుత్వం మళ్ళీ గెలవగానే 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. సౌభాగ్య లక్ష్మి, ముఖ్యంగా ఇంటి యజమానురాలైన మహిళకు నెలకు 3000 రూపాయలు మీ బ్యాంకులో వేసి మహిళలకు అండగా ఉండబోతా ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా పాత బియ్యం, సన్న బియ్యం, ఇలా బియ్యం కొంటే బయట 40 రూపాయలు 50 రూపాయల కిలో ఉన్నది. ఈ దొడ్డు బియ్యం వస్తే కొంతమంది అమ్ముకుంటున్నారు, కొంతమంది ఏమో పిండి చేసుకొని దోషాలు చేసుకుంటున్నారు. సో ఈ రకంగా మరి ప్రజలు అమ్మడం కాదు, అది పిండి చేసి రొట్టెలో లేకపోతే దోషాలో కాదు. ఈసారి ప్రభుత్వం గెలిచినాక మీ అందరికీ రేషన్ షాపుల్లో పాత బియ్యం, సన్న బియ్యం ఇచ్చే ఆలోచన మన ప్రభుత్వం చేస్తా ఉంది. మరి ఈ రకంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం. అదేవిధంగా ఇలా ఆసరా పెన్షన్ 2000 రూపాయల నుంచి 5000 రూపాయలకు ఆసరా పెన్షన్ కూడా పెంచుకోబోతా ఉన్నాం. ఇలా హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే గ్రీన్ సిటీగా మనకు అవార్డు వచ్చింది. ఈ ప్రపంచంలో ఒక ఆకుపచ్చ నగరం, కాలుష్యం తక్కువగా ఉన్న నగరంగా మన హైదరాబాద్కు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు వస్తూ ఉన్నాయి. ఇలా ఐటీలో కేటీఆర్ గారు అద్భుతంగా పనిచేసి ఇలా 6 లక్షల ఉద్యోగాలు ఐటీ రంగంలో మన హైదరాబాద్ లో సృష్టించడం జరిగింది. ఇలా పరిశ్రమల్లో 24 లక్షల ఉద్యోగాలు పారిశ్రామిక రంగంలో కొత్తగా మనం పెంచుకోవడం జరిగింది. మరి హైదరాబాద్ ఇలా ఇంకా అభివృద్ధి జరగాలంటే మనందరం కూడా కేసీఆర్ ను దీవించాలి. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వస్తే వాళ్ళ కుర్చీల కోసం కుమ్ములాటలు ఉంటాయి. వాళ్ళ ముఖ్యమంత్రి పదవుల కోసం గతంలో హైదరాబాద్ లో మత కలహాలు సృష్టించి ఎంతో మంది ప్రజలను పొట్టన పెట్టుకున్న చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మన కర్ఫ్యూలద్దు, మన గొడవలద్దు, మన హైదరాబాద్ ప్రశాంతంగా ఉన్నది. ఈ హైదరాబాద్ ఇక్కడనే ప్రశాంతంగా ఉండాలంటే కారుకు, కేసీఆర్ కు ఓటేసి గెలిపించాల్సిన అవసరం. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని తమ్మర గ్రామం నుంచి బీఆర్ఎస్ కౌన్సిలర్ సామినేని ప్రమీల ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ టీడీపీ నుంచి సుమారుగా 500 కుటుంబాలు కాంగ్రెస్ లో చేరాయి. కోదాడ మండలం కాపుగల్లు గ్రామం నుంచి సుమారుగా 2000 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వివిధ మండలాల మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ పట్ల అవలంబించినటువంటి వైఖరిపై తమ గోడును వెళ్లబోసుకున్నారు. అనంతరం ఎంపీ ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే కోదాడకు రైల్వే లైన్ తీసుకొస్తామని మాట ఇస్తున్నానని, హైదరాబాద్ నుండి విజయవాడకు 4 లైన్ల రహదారిని 6 లైన్ల రహదారిగా మారుస్తామని హామీ ఇచ్చారు. మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోతుంది, బీఆర్ఎస్ పార్టీ కూలిపోవడం కూడా ఖాయమని వ్యాఖ్యానించారు. Huh?
కుర్చీలో కూర్చోమాట ఎందుకు కాదు పదేళ్ళు ముఖ్యమంత్రి తర్వాత ఓడిపోతానే భయంతో ఓటమి భయంతో అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు చేయమని చెప్పినట్టుగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో మాట్లాడుతున్నారు. పచ్చి అబద్ధం. ఏనాడు రైతు బంధు ఆపేమని చెప్పి నేను కానీ కాంగ్రెస్ లో ఎవరు చెప్పలేరు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 5 ఏళ్ళు అయిపోయింది. నామినేషన్స్ ప్రక్రియ మొదలైతూనే మీ ప్రభుత్వం మీ శాసనసభ కాలం అయిపోయినట్టే. కేసీఆర్ గారు మీరు నామినేషన్ చేసే ముందు రైతులకి ₹1,00,000 రుణమాఫీ పూర్తి చేయండి, రైతు బంధు ఇవ్వండి, దళిత బంధు ఇవ్వండి, బీసీ బంధు ఇవ్వండి, ముస్లిం సబ్సిడీ ఇవ్వండి, గృహలక్ష్మి ఇవ్వండి, మీ కాలం అయిపోయింది అని చెప్పి నామినేషన్స్ ముందు దీనికి పైసలు మేము చెప్తే మేము పథకం ఆపుకున్నట్టు అబద్ధాలు మాట్లాడుతున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జనసమితి సిపిఎం బలపరిచిన సిపిఐ పార్టీ అభ్యర్థిగా కూనంనేని సాంబశివరావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి 3 పార్టీలకు చెందినటువంటి నాయకులు కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంగా నిలిచిన పటాన్చెరు నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ నాయకత్వంలో దశాబ్ది కాలంలోనే ప్రగతికి ప్రతీకగా తీర్చిదిద్దామని పటాన్చెరు శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రాబోయే 20 రోజులు ప్రతి కార్యకర్త కూడా గడప గడపకు వెళ్లి 10 ఏళ్ల ప్రగతిని వివరించి కారు గుర్తుపై ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేయాలని కోరారు. మతం పేరుతో రాజకీయాలు చేసే బీజేపీ నాయకులు వాళ్ల రాజకీయ జీవితంలో ఏనాడైనా ఒక గుడికి సున్నం వేశారా అని మహిపాల్ రెడ్డి ప్రశ్నించారు. అయ్యవారు నిర్ణయించిన సమయం 11 గంటలకు నామినేషన్ వేయబోతున్నాం కాబట్టి మీ అందరికీ తెలియజేసి పెద్దలకు తెలియజేసి నామినేషన్ వేయాలన్న ఆలోచనతో ఈరోజు పటాన్చెరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి పెద్దల సమక్షంలో చెప్పి వేయాలన్న ఆలోచనతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తాను. అదే మాదిరిగా మనకు ఇక్కడ నుంచి 20 రోజులు ఉంటుంది మన క్యాన్వాసింగ్ టైం. 30వ తారీఖున ఎలక్షన్ డేటు, సమయం తక్కువ ఉన్నది కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 9.5 సంవత్సరాల కాలంలో సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు ఈ రాష్ట్రాన్ని మనకంటే మొదలు 75 సంవత్సరాల వయసు కలిగినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి, 28 రాష్ట్రాలు ఉన్నాయి. మన రాష్ట్రం 29వ రాష్ట్రం. మనది 9.5 సంవత్సరాల వయసు కలిగిన రాష్ట్రం మాత్రమే. మిగతా రాష్ట్రాలలో మనతోని విడిపోయిన రాష్ట్రం కానీ మనకంటే మొదలు 75 సంవత్సరాల వయసు కలిగిన రాష్ట్రాలు కానీ ఈరోజు రైతులకు సాగునీరు లేదు, తాగునీరు లేదు, కరెంటు లేదు, రోడ్లు లేవు.
ఈరోజు ఇంక్లూడింగ్ గుజరాత్లో ఇంకా 24 గంటల కరెంటు లేదని మీ అందరికీ బల్లాకు చెప్తా ఉన్నాం. తీవ్ర పడతాడు దురందులు అన్నట్టు కొత్త పూజగారు వచ్చి వస్తా ఉన్నారు. కరోనా టైం ఎక్కడ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఒక్కడన్నా బయటకు వెళ్ళినా అడుగుతా ఉన్నాం. మన కార్యకర్తలు మనము ప్రాణాలను బలి తెగించి ప్రజలకు అండగా నిలబడ్డ సంగతి మర్చిపోతుందని తెలియజేస్తాను సోదరులారా. ఆలోచన చేయాలి మనం. ఇంతకుముందు కుమార్ యాదవ్ చెప్పినట్టు ఓటు అడిగే హక్కు మాత్రము బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఉన్నదని తెలియజేస్తున్న సోదరులారా. ఎక్కడ తప్పు గ్రామ స్థాయి కార్యకర్త నుంచి ఎమ్మెల్యే స్థాయి దాకా ముఖ్యమంత్రి దాకా ఏ ఒక్కరికి తప్పు చేయలేదు. రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆఫీసులు కృషి చేసి ప్రజల పట్ల నిలబడ్డ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్న మన ముఖ్యమంత్రి తెలియజేస్తారా సోదరులారా. మీరందరూ ఆలోచన చేయాలి. హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బుధవారం 3 నామినేషన్లు దాఖలు చేశారు. అభివృద్ధి అభ్యర్థులు బీజేపీ అభ్యర్థిగా చెల్లా శ్రీలతారెడ్డి ధర్మ సమాజ్ పార్టీ నుండి పిల్లలమర్రి లావణ్య, స్వతంత్ర అభ్యర్థిగా అవిరెడ్ల జ్యోతి నామినేషన్లు వేశారు. నామినేషన్ల ప్రక్రియ మొదలైన రోజు నుండి ఇప్పటి వరకు 7 అభ్యర్థులు నామినేషన్ వేశారు. ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకే శాంతియుత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించడానికి జిల్లా పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందని అదనపు ఎస్పీ నాగేంద్రుడు తెలిపారు. ఎస్ఐ సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో మద్దూరు మండలంలోని సమస్యాత్మక గ్రామాలైన కాజీపూర్, మోమినాపూర్ గ్రామాలలో జిల్లా పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. నర్సాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి నామినేషన్ వేశారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని మండలాల వారీగా వచ్చి ప్రజలు రాజిరెడ్డికి మద్దతుగా ఇచ్చారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విఠల్ రెడ్డి, శేషారెడ్డి, సుహాసిని రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సోనియా గాంధీ గారికి మరియు కొంచెం గట్టిగా రాహుల్ గాంధీ గారికి మరియు అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారికి మరియు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాళ్ళు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో నిరూపించి నర్సాపూర్ ప్రజల ఆశీస్సులు తీసుకొని ఆయన మెజార్టీతో గెలుస్తానని నేను ధీమా వ్యక్తం చేస్తున్నాను. ఈరోజు నేను నా 2వ సీట్ నామినేషన్లను మా తాతగారైన రామాయంపేట మాజీ శాసనసభ్యులు అంకిరెడ్డి గారు, విఠల్ రెడ్డి గారు మరియు రాష్ట్ర నాయకురాలు చిలుముల సుహాసిని రెడ్డి గారు మరియు కౌడిపల్లి మండలాధ్యక్షులు శ్రీనివాసరావు గారు, నా సతీమణి శైలజ గారి సమక్షంలో 2వ సీట్ నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మొత్తం నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, బీజేపీ నాయకులు నాగురావు నామాజీ విలేకరుల సమావేశంలోని బీఆర్ఎస్ నారాయణపేట ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి స్వాతిరెడ్డిపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకులు నాగరావు, రామాజీ తక్షణమే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు నారాయణపేట జిల్లా కార్యాలయంలోని విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు విఠలరావు ఆర్య, బీఆర్ఎస్ నారాయణపేట ఎన్నికల ఇన్ఛార్జి దేవర మల్లయ్య, సీనియర్ నాయకులు గందే చంద్రకాంత్లు మాట్లాడుతూ ఓ పక్క మహిళా బిల్లు మేమే ప్రవేశపెట్టామని చెబుతూనే ఇక్కడ మహిళలను కించపరిచేటట్టు మాట్లాడడం కూడా బీజేపీ అసలు రంగు బయటపడిందన్నారు.
నేను నారాయణపేట మున్సిపల్ చైర్మన్ గారి భర్తని. నిన్న నాగూరావు గారు అనేది ఏమో నాకు బాగా కనిపిస్తలేదు. ఇంకా వేరే విధంగా మాట్లాడవలసి వస్తుంది. మహిళల్ని మొత్తం తరలించి అందరినీ వారి ఇంటి దగ్గరికి తీసుకుపోయి ఎట్లా అన్నావు అని అనిపించే దగ్గర మేము క్షమాపణ చెప్పకుంటే వేరే ఉంటుంది. కాబట్టి మాట్లాడే ముందు ఎవరి గురించి మాట్లాడుతున్నా, ఎట్లా మాట్లాడాలి అని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఖబర్దార్ ఇంకొక పారి ఇటువంటి మాట్లాడినవు నాలుగే కోసి పడేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నా. తక్షణమే వ్యాఖ్యలు వెనక్కి తీసుకుపోతే పరిణామాలు వేరే ఉంటవి. జాగ్రత్తగా ఇంకొక పారి మాట్లాడితే జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరి గురించి ఎవరు మాట్లాడుతున్నారు, ఏమనుకుంటున్నారు? గౌరవ నామాజీ గారు నిన్న మహిళలను కించపరుస్తూ ప్రత్యేకంగా గౌరవ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారి యొక్క సతీమణి మీద మాట్లాడిన మాటను వెనక్కి తీసుకోవాలి. మహిళలను కించపరిచినట్లు మాట్లాడటం అనేది సరైనది కాదు. ఇది చాలా విడ్డూరంగా ఉన్నది. ఇది మొత్తం మహిళా లోకానికి అవమానం చేసినట్లు, సిగ్గుచేటు. ఏ ముఖంతో మీరు పార్లమెంట్లో బిల్ తీసుకొచ్చిందో, ఒకవేళ పార్లమెంట్లో బిల్ తీసుకొచ్చి అధికారం ఇస్తామని ఒకసారి మాట్లాడుతూనే ఇంకోవైపు మహిళల్ని కించపరచడం, అవహేళన చేయటం, అవమానం చేయటం అనేది సిగ్గుచేటిది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రత్యేకంగా నామాజీ ఈ మాటని వాపస్ తీసుకోవాల్సింది అని మేము కోరుతున్నాం. ఒకవేళ ఇట్లా జరగకపోతే ప్రజలు రాబోయే కాలంలో తగిన శాస్తి చెప్తారని హెచ్చరిస్తారు. నర్సాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ 20,000 మంది కార్యకర్తలతోటి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలోని టీపీసీసీ నేతలు ఆంజనేయులు గౌడ్, రవీందర్ రెడ్డి, మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయించి అభ్యర్థులను ప్రకటించబోతుంది. కాంగ్రెస్ పార్టీ ఎవరికి మాకు సెలెక్ట్ చేసి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. నేను ఇప్పటికైనా సరే మరి ఒక బీఫామ్ ఇచ్చిన క్యాన్సిల్ చేసి ఖచ్చితంగా ఇస్తామని చెప్తేనే ఈరోజు నేను నామినేషన్ వేయడం జరిగింది. మరి ఈరోజు అందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని చెప్పి మరి నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు, నా మిత్రులు, శ్రేయోభిలాసులు అందరూ కూడా, అన్ని వర్గాల ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఒక బీసీ బిడ్డగా మీ ముందుకు వస్తున్నా, నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాను. మరి అధిష్టానం నిర్ణయాలు తీసుకొని రేపు 9వ తారీఖు 10వ తారీఖు లోపల మా బీఫామ్ సబ్మిట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా పోటీలో ఉంటున్నాం. కాంగ్రెస్ పార్టీ జెండా నర్సాపూర్ మీద ఎగరేస్తాం. జై కాంగ్రెస్. నర్సాపూర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టించిన కార్యకర్తలు బలపరిచిన అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారు. నేను కూడా పోటీలో ఉన్నా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే గాలి అనిల్ కుమార్ అయితే గెలుస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే బలపరిచింది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, పైరవకారులకు, ల్యాబింగ్ లిస్టులకు తావు లేదు. ఖచ్చితంగా అధిష్టాన వర్గం మా శ్రమను గుర్తించి, కాంగ్రెస్ కార్యకర్తల గుర్తించి ఖచ్చితంగా గాలి అనిల్ కుమార్ గారిని అధికారిక అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుంది. దృఢమైన విశ్వాసం ఉంది. అందుకోసానికే గాలి అనిల్ కుమార్ గారిని మేమందరం కూడా కార్యకర్తలు సెలెక్ట్ అండ్ ఎలక్టెడ్ రూపంలో ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలే అన్నిటిగా స్వచ్ఛందంగా వచ్చి గాలి అనిల్ కుమార్ తోని నామినేషన్ ఎత్తింది.
నెల్లూరు నగరంలోని 44వ డివిజన్లో మాజీ మంత్రి నారాయణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిలు పర్యటించారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు టీడీపీ శ్రేణులు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, ఎక్కడ చూసినా నేను చేసిన అభివృద్ధి చూసి ప్రజలు ఈసారి మీరే గెలుస్తారని ముక్త కంఠంతో చెప్తున్నారని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు మాజీ మంత్రి నారాయణ. శ్రీమన్నారాయణాయ నమో నమః. లక్ష్మీ ప్రియవత్సరే హేమంగనాయ సర్వేషాం దేవేషాం శ్రీ జగన్నాథాయ మంగళం భోక్తిస్థాలికానందగోదాయ నిత్యమంగళం. భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి భగవంతుడిని ప్రార్థించుకొని కార్యకర్తలు అందరం బయలుదేరి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం విషయంలో చేస్తూ ఉన్నాం. ఈ భవిష్యత్ గ్యారంటీ ఏంటంటే మహానాడులో మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ప్రభుత్వం ఏం చేయబోతుందో స్టేజ్ 1గా ప్రిలిమినరీగా కొన్ని ఇవ్వటం జరిగింది. మహిళలకు కానీ లేదా రైతులకు కానీ ఉద్యోగస్తులు కానీ ఇలా అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఇది మినీ మేనిఫెస్టో. మెయిన్ మేనిఫెస్టో విజయదశమికి రిలీజ్ చేయాలని ఉండింది. కానీ ఈ యొక్క వైసీపీ నాయకులు ఆయన అరెస్ట్ చేయటం, జైల్లో పెట్టడంతో అది చేయలేకపోయారు. బహుశా ఈ నెలాఖరాకు కానీ నెక్స్ట్ మంత్లో కానీ టోటల్ మేనిఫెస్టో అంటే 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఏమేం చేసేది, పూర్తిగా ఏం చేయబోయేది అనేది తెలియజేయటమే మెయిన్ మేనిఫెస్టో. అది తెలియజేస్తారు. ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోలో మహిళలకు ప్రత్యేకంగా అనేక కానుకలు వివరించబడినవి. వాటిని అందరికీ వివరిస్తూ ప్రతి ఇంటికి పోయే కార్యక్రమంలో ఎక్కడికి పోయినా అనూహ్యమైన స్పందన ఉంది. ఏ ఇంటికి పోయినా వాళ్ళు ఒకటే అంటున్నారు, ఈసారి గెలిచేది మీరే, ఈసారి మా ఓటు మీకే. నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. వాళ్ళు దాంతో ఒకటి అంటున్నారు, సార్ ఈ నెల్లూరు టౌన్లో, నెల్లూరు 54 డివిజన్లో ఇంత డెవలప్మెంటు మేము ఎప్పుడు చూడాల. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు ఎవరు చేయలే. అంటే ఒక యాంగిల్లో కాదు, ఒక మున్సిపల్ శాఖ ఏ యాంగిల్లో చేయాలో అన్ని యాంగిల్లో చేశారు. అది రోడ్లు కావచ్చు, సైడ్ డ్రైనేజెస్ కావచ్చు, అండర్గ్రౌండ్ సివరేజ్ కావచ్చు, వాటర్ కావచ్చు, అన్నా క్యాంటీన్ కావచ్చు, స్కూల్ విద్యార్థులకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన ప్రోగ్రామ్స్ కావచ్చు, నెక్లెస్ రోడ్డు కావచ్చు, పార్కులు నిజంగా నాకు ఆ పార్కుల విషయం వాళ్ళు చెప్తుంటే ఒళ్ళు పులకరిస్తుంది. ఎందుకంటే ఎక్కడికి పోయినా సార్ ఒకప్పుడు ఒక పార్కే నెల్లూరులో ఉండింది, మీరు వచ్చిన తర్వాత పార్కులకు సంబంధించిన ల్యాండ్స్ ఎక్కడున్నా అన్నిటి చేశారు. మా పిల్లలందరూ చక్కగా సాయంకాలం ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ చక్కగా ఆడుకుంటున్నారు. అంతేకాకుండా పార్కులు అంటే ఏదో లాన్ వేసి 4 బెంచీలు గతంలో ఉండేవి. స్వతంత్ర పార్క్ తీసుకున్న 4 బెంచీలు పార్క్ ఉండేది. పార్క్ అంటే అది కాదని మీరు అక్కడ పిల్లలకు చక్కగా జిమ్ ఎక్విప్మెంటు రకరకాలే పెట్టారు. నిజంగా పిల్లల యొక్క ఆనందానికి హద్దులు లేవు. వాళ్ళ ఆనందాన్ని చూస్తే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. నాకు నిజంగా ఆ సాటిస్ఫాక్షన్. కాబట్టి ఈరోజు నిజంగా నెల్లూరుకి ఎన్నో వేల కోట్లు తేవటం జరిగింది. చక్కగా చేసాం. ఎక్కడికి పోయినా ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టినా 2024లో అత్యధిక సీట్ల మెజారిటీతో
ఇంతవరకు ఎవరికి రానటువంటి మెజారిటీ వస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. ప్రజలకు సుపరిపాలన అంటే ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి సంక్షేమ పథకాలు, అదేవిధంగా యువకులు ఎవరైతే ఉండారో వాళ్ళని రాబోయే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని కావాల్సిన ఇండస్ట్రీస్, డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవి వచ్చినప్పుడే, ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది. ఆ రోజు హైదరాబాదులో 25 సంవత్సరాల క్రితం ఒక చిన్న హైటెక్ సిటీలో ఒక చిన్న బిల్డింగ్, ఈరోజు అది చాలా చిన్న బిల్డింగ్. మాదాపూర్లో 20 సంవత్సరాల క్రితం కట్టిన చిన్న బిల్డింగ్ అది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ కాంగ్రెస్ నేతలు. పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన మంత్రి హరీష్ రావు. కోదాడకు రైల్వే లైన్ తీసుకొస్తామని మాట ఇచ్చిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తమ్మర గ్రామ ప్రజలు. కొత్తగూడెంలో నామినేషన్ దాఖలు చేసిన సిపిఐ నేత కూనమనేని. నామినేషన్ కు హాజరైన కాంగ్రెస్, తెలంగాణ జనసమితి, సిపిఎం నేతలు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పటాన్చేరు అభివృద్ధి. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.